గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాం. ఈరోజు మరి యొక్క మాటను తీసుకొని మీ ఎదుటికి రావటానికి దేవుడు చూపించినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క మాట 91వ దావీదు కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ఈరోజు దేవుని యొక్క మాటలు 91వ దావీదు కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను తప్పిస్తాను కదా. ఏంటంట, మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు. వేటిలో నుండి తప్పిస్తాడు? మన ప్రతి ఒక్క ప్రయాణాలలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన ఆపదలు తప్పిస్తాడు, ఆటంకాలు తప్పిస్తాడు, మన ప్రతి శోధనను తప్పిస్తాడు, శ్రమను తప్పిస్తాడు, ప్రతి విధమైనటువంటి కార్యములను కూడా ఆ యొక్క మనకి అనుకూలతలు లేనటువంటి వాటిని తప్పిస్తూ దేవుని కొరకు మనం ముందుకు నడిపించబడేటువంటి వారముగా దేవుడు మనల్ని చేస్తూ ఉంటాడు కదా. మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనను ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనమే కొన్నిసార్లు ఆయనను ఏం చేస్తూ ఉంటామంట, ప్రేమించలేము. మనం కొన్నిసార్లు మనకున్నటువంటి శ్రమను బట్టో, మనకున్నటువంటి శోధన బట్టో, మనం ఎదుర్కొంటున్నటువంటి దాన్ని బట్టో మనం చాలాసార్లు దేవాది దేవుణ్ణి మనము ప్రేమించలేము. కానీ మనం ఏ పరిస్థితిలో ఉన్నను, మనము ఆయన చెయ్యి విడిచిపెట్టినను, ఏదైనా సరే మనల్ని ఆయన విడిచిపెట్టక ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. మనం ప్రతిరోజు అనుకుంటాం, నాకు ఇది చేయి ప్రభా, నాకు అది చేయి ప్రభా, నాకు అది ఇవ్వు ప్రభా, ఇది ఇవ్వు ప్రభా అని మనం అడుగుతూ ఉంటాం. కానీ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనము ఆయనను ప్రేమించినప్పుడు ఆయన అన్నిటిలో నుండి తప్పిస్తాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు, కార్యాలు చేస్తాడు కదా. దేవుణ్ణి మొదటిగా నువ్వు ప్రేమించడం నేర్చుకో. మొదటిగా దేవుణ్ణి నువ్వు ఆరాధించడం నేర్చుకో. మొదటిగా దేవుణ్ణి నువ్వు ఘనపరచడం నేర్చుకో. అప్పుడు అన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను బలపరిచి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. మనలను ఆయన నిత్యము కూడా మనకు తోడైంటూ మనల్ని బలపరుస్తూ మనల్ని నడిపించేటువంటి జీవము కలిగినటువంటి వాడు మన దేవుడై ఉండగా మనం ఏ విషయంలో కూడా ధైర్యపడక, భయపడక, ధైర్యముగా మనం దేవుని కొరకు ముందుకు నడిపించబడినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యము, అద్భుతమైనటువంటి సన్నిధి ఆయన నిత్యము మనకి తోడయించి మనల్ని నడిపిస్తాడు కదా. మనుషుల్ని ప్రేమించడం కాదు, దేవుణ్ణి మనం ప్రేమించాలి. చాలాసార్లు మనం మనుషుల్ని ప్రేమిస్తాం, వస్తువుల్ని ప్రేమిస్తాం, మనకున్నటువంటి దానిని మనం ప్రేమిస్తాం కదా. కానీ దేవుణ్ణి ప్రేమించడం మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని ఘనపరుస్తూ ఉంటాడు. ప్రార్థించుకుందామా. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడు. నన్ను ప్రేమించినాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానని. అయ్యా, మేము నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు మమ్మల్ని కనపరిచే దేవుడు, అన్ని విషయంలో నుండి నువ్వు మమ్మల్ని తప్పించే దేవుడు. ప్రభా, మేము మనుషులను, బయట ఉన్నటువంటి వాటిని కాక కేవలము నిన్ను మాత్రమే మేము చూస్తూ నీ సన్నిధిలో నీ కొరకు మేము ముందుకు నడిపించబడే కృపను, ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయనా, మేము నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు మేము ముందుకు నడిపించబడే వారముగా నువ్వు మమ్మల్ని చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, మనుషుల వైపు కాదు కానీ నీ వైపు మేము చూసినప్పుడు నువ్వు అన్ని విషయంలో నువ్వు మమ్మల్ని తప్పిస్తూ, నువ్వు మమ్మల్ని కాపాడుతూ, నువ్వు మమ్మల్ని రక్షిస్తూ నడిపిస్తున్నటువంటి దేవా, నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. బలపరచు, దీవించు ప్రభా. నీ సన్నిధి నిత్యము మాకు తోడయించి దీవించమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా వారి జీవితాలను మార్చమని మా ప్రభువును, ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థన నీకు మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.